అందరికీ నమస్తే అండి. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగడం లేదు. రైతులు క్షేత్రస్థాయిలో బాగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుంది. అయితే ఈ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? నిజంగా క్షేత్రస్థాయిలో ఆ సమస్య ఉందా లేదా? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ధాన్యం కొనుగోలు అనేది ఎలా జరిగింది? ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన లెక్కలు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ధాన్యం సేకరణ ఎక్కువే జరుగుతుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువగానే జరుగుతుంది, డబల్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక మోర్ దాన్ 1 వీక్, ఒక 10 రోజుల నుంచి అనుకోవచ్చు, వాతావరణంలో మార్పుల కారణంగా ఇప్పుడు ఈ కరెక్ట్ సీజన్ ఇది కదా. ఈ ఖరీఫ్ అంతా కూడా కోతలు వచ్చి కళ్ళాల్లో ఆరబెడుతున్న సీజన్, రోడ్ల పక్కన ఎక్కడ చూస్తున్నా ధాన్యం ఆరబెడుతున్న సీజన్. కరెక్ట్గా ఇదే టైంలో మంచు పడుతుంది, నైట్ టైం మంచు పడుతుంది, తేమ శాతం ఎక్కువగా ఉంది. అలాగే మొన్న ఒక వారం రోజుల కిందట బాగా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఒక 4-5 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల ఆ సమస్య ఉంటే ఇంకొన్ని చోట్ల మంచు కారణంగా తేమ శాతం పెరుగుతుంది. అలా పెరగడం వలన ధాన్యం కొనుగోలు చేసే సమయంలో వాళ్ళు తేమ శాతం గుర్తించి దాన్ని బట్టి వాళ్ళకి రేట్ ఇవ్వడం కానీ, కొనుగోలుకి కొన్ని అడ్డంకులు సృష్టించడం కానీ జరుగుద్ది. అవి టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. వాతావరణపరమైన సమస్యలు ప్లస్ టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే అది గవర్నమెంట్ మీద పూర్తిగా నెట్టేయలేం. ఇదే విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి టేబుల్ చూడండి. పక్కన ఒకసారి కంపారిజన్ టేబుల్ చూడండి. 2023-24కి 2024-25కి ఖరీఫ్ సమయంలో ఏ విధంగా ధాన్యం కొనుగోలు జరిగాయి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది అనేది ఒకసారి చూడండి. 2023-24 ఖరీఫ్లో 4,43,904 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగితే ఇప్పుడు 2024-25 ఖరీఫ్ సీజన్లో ఈ టైంకి కరెక్ట్గా ఈ టైంకి 9,14,680 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగింది. అంటే గతంలో 4,43,000 అయితే ఇప్పుడు 9,14,000, దాదాపుగా డబుల్ అయింది, రెట్టింపు, అంతకన్నా ఎక్కువే ఉంది. సో ధాన్యం సేకరణ అప్పుడు బాగున్నట్ట, ఇప్పుడు బాగున్నట్ట? అలాగే మీరు డేట్ వైజ్ కూడా చూడొచ్చు, లేదా మంత్ వైజ్ కూడా చూడొచ్చు. చూడండి పక్కన టేబుల్లోనే అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 24 ఆ వారం 2023-24లో 44 మెట్రిక్ టన్నులు సేకరిస్తే 2024-25లో 992 మెట్రిక్ టన్నులు సేకరించారు. అలాగే అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు లాస్ట్ ఇయర్ 2023-24లో 1055 మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఇప్పుడు 5,633 మెట్రిక్ టన్నులు సేకరించారు. అలాగే మీరు వారాల వారీగా కూడా చూడొచ్చు, ఏ వారం గత ఏడాది ఎంత సేకరించారు, ఇప్పుడు ఎంత సేకరించారు అనేది చూడొచ్చు. అలా చూసుకున్న వీక్లీ కంపారిజన్ చూసుకున్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం సేకరణ ఎక్కువ. అలాగే డేట్ వైజ్ కూడా చూడండి, అదే టేబుల్లో డేట్ వైజ్ కూడా ఉంది. నవంబర్ 21 ఎంత, నవంబర్ 22 ఎంత, అలా నవంబర్ 30 వరకు ఉంటూ డిసెంబర్ 1వ తేదీన ఎంత, డిసెంబర్ 2వ తేదీన ఎంత అనేది చాలా క్లియర్గా ఉంది. సో ఈ పట్టికలో మీరు ఏ డేటా చూసినా 2023-24 కంటే 2024-25లోనే ధాన్యం సేకరణ బాగా ఎక్కువ జరిగింది అనేది వాస్తవం. అయితే మీరు అక్కడ చార్ట్స్ అవన్నీ కూడా చూడొచ్చు. దీంతోపాటు పక్కన మీకు ఇంకొక టేబుల్ ఇస్తున్నాను. ఇది నేను ఇప్పుడు వరకు చెప్పింది ఓన్లీ ఖరీఫ్లో ఈ టైం, ఇక్కడతో అయిపోలే ధాన్యం సేకరణ. డిసెంబర్ ఎండింగ్ వరకు జరుగుద్ది, జనవరిలో కూడా కొన్ని చోట్ల జరిగితే జరగవచ్చు కాక. సో ఇప్పుడు ఒక టేబుల్ చూడండి పక్కన. ఇది కేంద్రం ఇచ్చిన సమాధానం. లోక్సభలో 4/12/2024లో లోక్సభలో కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 ఖరీఫ్ సీజన్లో 82.58 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగితే దాదాపుగా 15,153 రూపాయలు రైతులకు ఇచ్చారన్నమాట. 2020-21లో 84.57 లక్షల మెట్రిక్ టన్నులు,
2021-22లో 66.58 లక్షల మెట్రిక్ టన్నులు, 2022-23లో 41.12 లక్షల మెట్రిక్ టన్నులు, 2023-24లో 30.43 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 82 నుంచి 84 నుంచి 66కు పడింది, 66 నుంచి 41 పడింది, 41 నుంచి 30కి పడింది. సో చివరి ఖరీఫ్లో అంటే 2023-24 ఖరీఫ్లో వీళ్ళు సేకరించింది 30.43 అంట. సో అంటే ధాన్యం సేకరణ అప్పటి నుంచి తగ్గుతూ వస్తుంది. 2019 తర్వాత 2020-21 నుంచి క్రమేణా తగ్గుతూ వస్తుంది. కరెక్ట్గా ఈ టైంలో ఈ టైంలో చూసిన ఖరీఫ్ టైంలో చూసిన వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లెక్కలతో పోలిస్తే టీడీపీ అధికారంలో ఉన్న లెక్కలే మనకు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. సో ధాన్యం సేకరణ ఎవరిది ఫెయిల్ అయినట్టు? సరే, ఇవి లెక్కలన్నీ మాట్లాడుకున్నాం. ఫీల్డ్ లెవెల్లో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం, కానీ గతంలో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉండేవి, ఇంకా ఎక్కువ సమస్యలు ఉండేవి. ఇప్పుడు ధాన్యం ఇస్తే ప్రొక్యూర్మెంట్ జరిగిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. గతంలో 2 లేదా 3 నెలల వరకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇసుగిచ్చేసేవాళ్ళు. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయన్నమాట ధాన్యం సేకరణకు సంబంధించి. కాకపోతే వైసీపీ వాళ్ళు దీని మీద పోరాడతానడం లేదా ఉద్యమాలు చేస్తానడమే కొంచెం వింతగా విడ్డూరంగా ఉంది. థ్యాంక్ యూ.